హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనీ తెలుగు. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఉస్వాల్ పంప్స్ ఐపీఓ. ఈ ఐపీఓ జూన్ 13th నుంచి 17th వరకు అవైలబిలిటీ ఉంటుంది అప్లై చేసుకోవడానికి గాను. వీళ్ళు వచ్చేసి 1387 crore ఫండ్ రైజ్ చేయాలనుకుంటా ఉన్నారు. వీళ్ళు డైరెక్ట్ ఐపీఓ ద్వారా కానీ అలాగే ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 2 ways ద్వారా వీళ్ళు ఐపీఓస్ ఇష్యూ చేయాలనుకుంటూ ఉన్నారు. ఐపీఓ ద్వారా వచ్చేసి 890 crore రైజ్ చేయాలనుకుంటే, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 497 crore రైజ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు. ఈ కంపెనీకి వచ్చేసి ఒక లాట్ లో వచ్చేసి షేర్స్ 24 షేర్స్ గా ఉంటుంది. ఒక లాట్ ప్రైస్ వచ్చేసి 14,736. కామన్ పర్సన్ కి అయితే కనుక, రిటైలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 13 లాట్స్ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ కంపెనీ స్పెషాలిటీ ప్రోడక్ట్స్ ఏందో ఇప్పుడు చూద్దాం మనం. ఈ కంపెనీ వాళ్ళు ఫండ్ రైజ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు అంటే కనుక, వాళ్ళకున్న లోన్స్ ఏదైతే ఉంటాయో కంపెనీ లోన్స్ అవి రీపేమెంట్ చేయాలనుకుంటున్నారు. అలాగే కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని కూడా సెటప్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు. కర్నల్లోని హర్యానా రీజియన్ లో వీళ్ళ కంపెనీ కూడా హర్యానా బేస్డ్ కంపెనీ. ఇది ఈ రీజియన్ లో ఇంకొక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని వీళ్ళు ప్లాన్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళ ప్రోడక్ట్స్ వచ్చేసి సోలార్ పంప్స్ కానీ, డొమెస్టిక్ పంప్స్ కానీ, ఇండస్ట్రియల్ రేంజ్ కానీ, అలాగే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి వీళ్ళకి, స్పెషాలిటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి వీళ్ళకి. ఈ ప్రోడక్ట్స్ కానీ ఈ కంపెనీ తయారు చేసినటువంటి పంప్స్ ని ఎక్కువగా అగ్రికల్చరల్ లో సెగ్మెంట్ లో, ఇండస్ట్రియల్ సెగ్మెంట్ లో, అలాగే డొమెస్టిక్ గా కానీ, అంటే సీవేజ్ పైప్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఈ కంపెనీ. అలాగే సోలార్ ప్యానెల్స్ కానీ, అండ్ వైర్స్ అండ్ కేబుల్స్ కానీ, ఎలక్ట్రికల్ ప్యానెల్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఈ కంపెనీ. ఈ కంపెనీ ఎక్కువగా ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అంటే కనుక, సోలార్ పంప్స్ ని, సబ్మర్సిబుల్ పంప్స్ ని, మోనోబ్లాక్ ప్రెషర్ పంప్స్ ని, అండ్ సీవేజ్ పంప్స్ ని, ఎలక్ట్రిక్ మోటార్స్ కానీ, ఎలక్ట్రిక్ ప్యానెల్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఈ కంపెనీ. ఈ కంపెనీ ఆల్ ఓవర్ గా కొన్ని కంట్రీస్ కి, ఫారిన్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది ఈ కంపెనీ. దీనివల్ల ఈ కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అండ్ హర్యానా, రాజస్థాన్, యూపీ, మహారాష్ట్ర రీజియన్ లో 38,132 సోలార్ పంప్స్ ని వీళ్ళు సప్లై చేశారని పిఎం కుసుమ్ స్కీమ్ కింద ఈ స్టేట్స్ కి వీళ్ళు సప్లై చేశారు. అండ్ ముఖ్యమంత్రి సవర్ కృషి పంప్ యోజన కింద కూడా మహారాష్ట్ర రీజియన్ లో 2019 నుంచి కూడా వీళ్ళు పంప్స్ సప్లై చేస్తున్నారు వేరియస్ వెండర్స్ కి. వీళ్ళ కంపెనీ కూడా నార్త్, ఇది హర్యానా బేస్డ్ కంపెనీ కాబట్టి నార్త్ ఈస్ట్ రీజియన్ లో కూడా బాగా గ్రోత్ ఉంది ఈ కంపెనీకి. నార్థన్ రీజియన్ లో యూపీ కానీ, మహారాష్ట్ర కానీ, అలాగే రాజస్థాన్ కానీ, ఈ స్టేట్స్ లో బాగా గ్రోత్ ఉంది ఈ కంపెనీకి. అండ్ ఈ కంపెనీ ఫ్యూచర్ లో కూడా ఇంకా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది. కంపెనీ రెవెన్యూ కూడా వచ్చేసి 758 crore గా ఉంది ఈ ఇయర్. ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో చూసుకుంటే కూడా రెవెన్యూలో బాగా గ్రోత్ ఉంది. ప్రాఫిట్ కూడా కంపెనీకి 97.6 crore గా ఉంది. రెవెన్యూ ఆపరేషన్స్ నుంచి వచ్చింది ఏంటంటే, December 31st, 2024 వరకు కూడా 1,065 crore వచ్చింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 216.7 crore గా ఉంది. ఈ కంపెనీకి ఈ రోజు గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 14% గా ఉంది, అంటే 89 rupees గా ఉంది. ఈ కంపెనీకి లీడ్ బుక్ మేనేజర్స్, అంటే ఈ కంపెనీ ఐపీఓకి వచ్చిన తర్వాత ఈ ఐపీఓని లీడ్ బుక్ మేనేజర్స్ గా ఎవరైతే ఉన్నారంటే, ఇండియా ఇన్ఫోలైన్ క్యాపిటల్ సెక్యూరిటీస్ వాళ్ళు ఉన్నారు, యాక్సిస్ క్యాపిటల్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు, క్లాసా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్, అండ్ నువామా వెల్త్ మేనేజ్మెంట్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా లీడ్ బుక్ మేనేజర్స్ గా ఉన్నారు. ఈ కంపెనీకి ఎవరైతే లీడ్ బుక్ మేనేజర్ గా ఉంటారో వాళ్ళు ఐపీఓని మానిటర్ చేయడం కానీ, అంటే మార్కెట్ లో లిస్ట్ అయ్యేంత వరకు కూడా వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ కంపెనీకి అన్ని పాజిటివ్ ఉన్నాయి కాబట్టి, వీళ్ళ ఐపీఓ నుంచి పూలింగ్ చేసిన అమౌంట్ నుంచి వీళ్ళు లోన్స్ రీపేమెంట్ చేసి కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఫెసిలిటీస్ స్టార్ట్ చేస్తే ఈ కంపెనీ ఫ్యూచర్ లో బాగా గ్రోత్ ఉండొచ్చు. ఈ కంపెనీకి అన్ని పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఐపీఓ అప్లై చేయొచ్చు. గ్రే మార్కెట్ ప్రీమియం కూడా బాగానే ఉంది కాబట్టి. అంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.